హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా గులాబ్ జామున్ చేసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. గులాబ్ జామున్ మిక్సింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇలా బౌల్లో వేసుకోండి. కొంచెం గోరువెచ్చని పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కలుపుకోండి. చక్కగా పిండి ముద్దలా తయారవుతుందండి. అలా తయారయ్యాక ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత చూడండి, చక్కగా సాఫ్ట్గా తయారైపోయింది. ఇప్పుడు కొంచెం తీసుకోండి. ఇలా మీకు అంటుకున్నట్టయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాల్ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఈ పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. పగుళ్ళు ఏమీ లేకుండా ఇలా రౌండ్గా రావాలండి. అలాగే కళాయి తీసుకోండి, ఆయిల్ వేసుకోండి ఫ్రైకి సరిపడా. అలాగే ఒక గిన్నె తీసుకొని షుగర్ సిరప్ కూడా పెట్టేసుకుందాం. షుగర్ వేసుకోండి. మీరు ఎంత స్వీట్ అయితే కావాలనుకుంటున్నారో అంత షుగర్ని మీరు యాడ్ చేసుకోండి. అలాగే వాటర్ని కూడా షుగర్ మునిగే వరకు యాడ్ చేసుకోండి. అలాగే 4 యాలకులను కూడా ఈ విధంగా దంచుకొని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నిదానంగా గులాబ్ జామున్స్ని ఆయిల్లో డిప్ చేసుకోండి. వెంటనే కదపొద్దండి, ఒక 5 మినిట్స్ వదిలేయండి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. చూడండి, ఎక్కడ పగులు లేకుండా చక్కగా రౌండ్గా వచ్చేసాయి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు గరిటతో నిదానంగా ఈ విధంగా కలుపుకోండి. మంచి కలర్ అయితే వచ్చేసిందండి. ఇలా వచ్చినప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే సెకండ్ టైం కూడా వేసుకోండి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చినప్పుడు పక్కన పెట్టేసుకోండి. మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది హాట్గా ఉన్నా పర్లేదండి, గులాబ్ జామున్ని మనం యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా గులాబ్ జామున్ రెడీ అయిపోయాయో. జ్యూసీగా, సాఫ్ట్గా, రౌండ్గా, సూపర్గా ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోండి. హాట్గా, జ్యూసీగా, స్మూత్గా ఉన్నాయండి. షుగర్ సిరప్ అలా వేసుకుంటూ స్పూన్తో తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి అసలు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.